ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. గురువు గారి పాదాలకి నమస్కారం. గురువు గారు, మీరు కాశీ అన్న సంతర్పణ కార్యక్రమం అనగానే నేను రమమ్మ గారికి చెప్పాను, అమ్మా గురుగారు ఈ విధంగా చెప్పారమ్మా, వెళ్దామమ్మా అంటే ఓకే ఓకే నాన్న ఇద్దరం వెళ్దాం అనేసి మాట్లాడుకున్నాం, ఓకే అనేసి చెప్పారు రమమ్మ గారు. కానీ కాశీ వెళ్ళే ముందు నాకు గుండెలో పెద్ద బాంబ్ పడింది. ఏమిటంటే గురుగారు, నాకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నప్పుడు మా శ్రీమూర్తి బంగారము తాకట్టు పెట్టాను గురుగారు. అది నాకు చేతనైనంత ఇంట్రెస్ట్ కట్టుకుంటూ కొంచెం 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 కట్టుకుంటూ వస్తున్నాను గురుగారు. ఇక కాశీకి ఇంకొక 2 రోజుల్లో బయలుదేరి ఉందనంగా నాకు బ్యాంకు నుంచి ఫోన్ వచ్చింది గురుగారు. అయ్యా కిషోర్ గారు, మీరు 5 లక్షలు ప్లస్ ఇంట్రెస్ట్ కట్టాలి, అది కట్టని పక్షంలో మీ బంగారం ఏలంపాటకి వెళ్ళిపోతుంది అనేసి చెప్పారు గురుగారు. ఈ 2 రోజుల్లో 5 లక్షలు ఎక్కడ ఏర్పాటు చేయాలి ఏమి అనేది అర్థం కాలేదు గురుగారు నాకు. ఇక సరే అనేసి ఇక చెప్పాను, ఇక కాశీ వెళ్ళను అనేసి అనుకున్నాను. ఇక 5 లక్షలు అరేంజ్ చేసుకోవాలి, ఇంట్లో ఇంత బంగారం అనేసరికి ఈ 2 రోజుల్లో ఎట్లయినా ఏర్పాటు చేయాలి అనేసి ఆలోచిస్తున్నప్పుడు నాకు అదే బ్యాంకులో ఒక వ్యక్తి పరిచయం ఉన్నారు. సార్ ఇది పరిస్థితి, నేను ఇప్పుడు అంత డబ్బులు ఎక్కడా లేవు, నేను ఏర్పాటు చేసుకోలేను, ఏలం పాటకు పోతే బంగారం పోనీయండి, నా దగ్గర అయితే డబ్బులు అంత లేవండి అని చెప్పేశాను. అయితే తను ఒక సజెషన్ చెప్పాడు. ఓకే, మీరు ఇంత బాధపడుతున్నారు కదా, ఇంత బంగారం పోతుంది కదా మీది, సరే నేను ఒక ఐడియా ఇస్తాను, నాకు తెలిసిన ప్రైవేటు వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు బిజినెస్ అంతా బంగారము బ్యాంక్ లో ఉన్నది విడిపించుకోవడము, ప్లస్ వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారంటే, సరే సార్ ఇది బంగారం పోకుండా అయితే ఒకటి ఏర్పాటు చేయండి, నేను మళ్ళీ ఒక నెల రోజుల్లో ఏదో ఒక విధంగా వాళ్ళ దగ్గర నుండి తెచ్చుకుంటాననేసి చెప్పాను గురుగారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఓకే నెక్స్ట్ డే మార్నింగే వాళ్ళతో మాట్లాడారు గురుగారు. ఆయన వచ్చారు. ఆయన రూల్ ఏందంటే 5 లక్షలు ఇస్తాను, 5 లక్షలకి కమిషను 10,000 ప్లస్ 1 మంత్కి 3 రూపీస్ ఇంట్రెస్ట్ అన్నారు. అది సరే ఆయనతో చెప్పాను, సార్ ఇంత అంటే, లేదు నువ్వు ఏదో ఒకటి డిసైడ్ చేసుకో, ఇంత బంగారం వెళ్ళిపోతుంది. ఆ రోజు గోల్డ్ రేటు 71,000 ఉంది గురుగారు. సరే అనేసి ఓకే డేర్ చేసి ఓకే తీసుకున్నాను. అక్కడ నుంచి గోల్డ్ తీసుకొచ్చేసి ఆ ప్రైవేట్ వ్యక్తి దగ్గర ఇవ్వడం జరిగింది గురుగారు. ఆ తర్వాత ఇక అప్పటికి ధైర్యం వచ్చింది. ఓకే గోల్డ్ తీసుకున్నాను, ఇప్పుడు కాశీ ఏర్పాట్లు చేసుకోవాలి. చేతిలో చూస్తే డబ్బులు లేవు, షాప్ కూడా అప్పటికి ఈఎంఐలు ఉంటే అవన్నీ అయిపోయినాయి. ఇక అమ్మ దగ్గరికి వెళ్ళాను, అమ్మ కాశీ వెళ్ళాలి అనుకున్నాం కదా, మరి డబ్బులు లేవమ్మా అంటే రమ్మమ్మ గారు చెప్పారు, ఇక నాన్న వెళ్దాం పద, ఎంతైనా సరే నేను పెట్టుకుంటాను అనేసి చెప్పారు. ఓకే సరే అనేసి ఇక మొత్తం అమ్మ మీదనే డిపెండ్ అవ్వద్దు అనుకునేసి నేను కూడా కొంచెం ఒక 5,000 దాకా నేను ఏర్పాటు చేసుకునేసి బయలుదేరాం గురుగారు. అమ్మగారు ఒకరోజు ముందే వెళ్ళిపోయారు, ఎందుకంటే హైదరాబాద్లో సృజన చెల్ల వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం ఉంటే వెళ్ళిపోయారు.
సో, నేను తర్వాత రోజు బయలుదేరి డైరెక్టు భద్రాచలం నుంచి ఇగ హైదరాబాద్ ట్రైన్‌కెళ్ళిపోయాను. అమ్మ అప్పటికే అమ్మ, సృజన చెల్లె, బావగారు అందరూ వాళ్ళ ఫ్యామిలీతో రైల్వే స్టేషన్‌లో ఉన్నారు. "అమ్మ ఎక్కడున్నారమ్మా" అంటే, "ఇక్కడున్నా నాన్న ప్లాట్‌ఫార్మ్ మీద" అనేసి అన్నారు. ఇగ ఎళ్లి అమ్మని, చెల్లెని వాళ్ళందరినీ పలకరించాను గురువుగారు. ఓకే. అక్కడి నుంచి గోవర్ధన్ గారు, చందు గారు, రవీంద్రారెడ్డి వీళ్ళంతా ఓకే. కలిసారు గురువుగారు. అక్కడి నుంచి బయలుదేరాం గురుగారు. మధ్యలో వెళ్ళేసరికి కృష్ణస్వామి గారు, ఠాగూర్ గారు ఫ్యామిలీతో కృష్ణస్వామి గారు జనరల్‌లో అనేసి కొంచెం బాధ అనిపిచ్చింది. పిల్లలతో వచ్చారు గదా! అనేసి అదొక బాధ అనిపిచ్చింది గురుగారు. తర్వాత ఠాగూర్ గారు, వాళ్ళ బామర్ది వాళ్ళంతా కలిసారు. తర్వాత కజీ ఎళ్ళేసరికి మధ్యలో ప్రదీప్ గారు నిమ్మరసం బాటిల్లు, వాటర్ బాటిల్లు ఇవ్వడం జరిగింది గురువుగారు. ఆ తర్వాత ఇగ మధ్యాహ్నానికి అమ్మ ఆ తర్వాత మళ్ళీ రాజేష్ గారు, వాళ్ళ పాప అందరూ కలిసి మధ్యాహ్నానికి రాజేష్ గారు కొన్ని తీసుకొచ్చారు. అమ్మగారు తీసుకొచ్చింది. అందరం కలిసి తిన్నాం గురువుగారు. తర్వాత రవీందర్ రెడ్డి గారు, చంద్రశేఖర్ గారు కొత్త అప్పుడే పరిచయాలయ్యారు. బాగా కలిసిపోయారు. బాగా కలిసిపోవడం జరిగింది గురుగారు. ఏమున్నా గూడా బాగా కాశీ ఎళ్ళేదాకా బాగానే మాట్లాడుకొని అన్నీ పరిచయాలు చేసుకున్నాము. అందరం కాశీ ఎళ్ళిపోయాం గురుగారు. ఎళ్ళేసరికి 1:30 అట్లా అయింది గురువుగారు. మళ్ళీ అక్కడి నుంచి దిగి ఆటో తీసుకొనేసి గోవర్ధన్ గారు ఆహ్, లా రూమ్‌కొద్దు ఇక్కడ మన ఒకటి ఇక్కడొక ఆశ్రమం ఉంది. అక్కడికెళ్దాము. భోజనం చేసిన తర్వాత రూమ్‌కెళ్దాం అనేసి అన్నారు. అక్కడికెళ్ళేసి భోజనం చేయడం జరిగింది గురుగారు. అక్కడి నుంచి తర్వాత రూమ్‌కెళ్ళి ఇగ రెడీ అయిపోయినాం గురువుగారు. తర్వాత గోవర్ధన్ గారు మేమంద అందరం కలిసి గోవర్ధన్ గారు వీళ్ళంతా అక్కడ సామాన్లంతా క్లీన్ జేసుకొనేసి, ఆళ్ళు మన అన్న సంతర్పణ కార్యక్రమం ఎక్కడుందో అక్కడికి వీళ్ళు సామాన్లు షిఫ్ట్ చేశారు. గోవర్ధన్ గారు, కిషోర్ నువ్వెళ్ళేసి ఫ్లెక్సీ తీసుకురామని చెప్పారు. ఒక ఫోను నంబర్ ఇచ్చారు. సరే అనేసి ఆ ఫోను చేసి ఆయనతో మాట్లాడుకునేసి డైరెక్ట్ ఆటో తీసుకొని ఎళ్ళాను గురువే. ఆయనని అమౌంట్ ఎంతో అడుగు. నేను ఫోన్‌పే చేస్తాను. లేదా నీ దగ్గర ఉంటే ఫోన్‌పే చేయమనేసి అన్నారు. ఓకే అనేసి అక్కడికెళ్ళాను గురువుగారు. సో, హిందీలో మాట్లాడాను. బిల్ కిత్నా హుआ అనేసి అన్నాను. బిల్ నైకో జా మై ఉస్సే బాత్ కర్ లేతా హూ అనేసి అన్నారు. నాకు అర్థమైంది. ఇగ సో, అక్కడి నుండి వచ్చేసాను గురువుగారు. వచ్చేసిన తర్వాత ఇగ ఫ్లెక్సీ కట్టడం జరిగింది గురువుగారు. తర్వాత మీరు ఒక లిస్ట్ పెట్టారు. దాంట్లో ఎవరెవరు, ఏ విధంగా ఎవరు లీడర్‌లు, ఎవరి దగ్గర ఏముండాలనేసి పెట్టేసరికి అగ్నిధార జరిగే టైంలో నా పేరుంది గురువుగారు. ఆ తర్వాత మరి అది అమ్మ పరీక్ష, గురువుగారి పరీక్ష నాకు తెలవదు గురువుగారు. సో, అది అక్కడ పేరు ఉండకపోవడము, తర్వాత అక్కడ వాళ్ళు స్పెషల్‌గా సాధన చేసుకోవడము అయన్నీ జరిగిపోయేవారు. ఆ తర్వాత ఇగ ఉదయం అప్పుడే గురువు మెసేజ్ పెట్టారు. వీళ్ళు ఇద్దరు ఇట్లా ఉన్నారు. వీళ్ళు దరిదాపుల్లో ఒక ఫోటోస్‌లో గాని, దరిదాపుల్లో వాళ్ళ దగ్గర గూడా కనిపించొద్దనేసి అన్నారు. అప్పుడు భావించి దూరంగానే ఉన్నాము. కానీ ఏం చేయాలి అర్థం గాట్లేదు. ఒకటే బాధ. ఇగ తీసి గురువుగారు నా వల్ల నెట్టేసా మెసేజ్. పెట్టుకో నేను చేసేటోళ్ళని వద్దు అనను. ఎళ్లి నీ పనులు నువ్వు చేసుకో అనేసన్నారు.
ఓకే. అప్పుడు సంతోషంగా ఎళ్లి అప్పటికే పొయ్యి మీద పాలు పెట్టారు గురువుగారు. పాలు పొంగంగానే ఒక 5 దర్శనాలు కనిపిచ్చాయి గురువుగారు. ఒకటి హనుమంతుని ఫేస్ ఒకటి కనిపిచ్చింది గురువుగారు. త్రిశూలం ఒకటి కనిపిచ్చింది. తర్వాత మానసాదేవి పడగ అట్లా ఉంటుంది గదా గురువుగారు! అట్లా అది మన పీఠం లోగో పడగ అట్లా కనిపిచ్చింది గురువుగారు. తర్వాత శివయ్య దర్శనమైంది గురువుగారు. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇక రాజేష్ గారు, "కిషోర్ నువ్వు ఇక్కడే ఉండు కిషోరు" అనేసి అనంగానే, ఇక రాజేష్ గారికి సహాయం చేసుకుంటూ అక్కడే ఉన్నాను గురువుగారు. ఇక చిన్నగా అన్నీ వంటలు అవన్నీ అయిపోయినాయి గురువుగారు. ఇక తర్వాత అందరూ, అందరూ కలిసి బాగానే అందరూ పనులు జేసుకున్నారు గురు. చక్కగా పని జేసుకున్నారు. ఇక రాజేష్ గారు గూడా, "కిషోర్ గారు మీరు గూడా బాగానే చేస్తున్నారు" అనేసి ఇగ నాకు తోడుగా ఆహ్, చంద్రశేఖర్ గారు, రవీందర్ రెడ్డి గారు వీళ్ళు గూడా చెప్పిన పనులు చక్కగా చేసుకున్నారు గురుగారు. వాళ్ళు గూడా ఏం పనులు ఏది చెప్పినా గూడా అది చక్కగా చేశారు గురుగారు. ఆ తర్వాత వంటలు అయిపోయాయి గురువుగారు. అయిపోయిన తరువాత ఇగ ఇద్దరు ప్రముఖ వ్యక్తులు వాళ్ళు కాశీలోనే ఆహ్, చింతాపతి గణపతి ప్రధాన అర్చకులు, ఇంకొకడు కేదార్‌నాథ్ ఘాట్ ప్రధాన అర్చకులు. వారిద్దరూ గోవర్ధన్ గారు వాళ్ళని ఇన్వైట్ చేయడము, వాళ్ళు రావడము, అన్న సంతర్పణ కార్యక్రమము ప్రారంభించడం జరిగింది గురువుగారు. ఇక్కడ నుంచి బయలుదేరి నైటు అక్కడ పడుకోవడానికి చందు గారు, మేము అందరం ఉన్నాం గురుగారు. అప్పటికి మేమెళ్ళేసరికే భైరవుడు అక్కడే ఎదురు చూస్తున్నట్టు భైరవుడు కనిపిచ్చారు గురుగారు. ఆ తర్వాత ఫ్లెక్సీ కట్టిన పక్కనే ఒక సాధువు మొత్తం విభూది రాసుకొని హాయిగా పడుకొని ఉన్నారు. ఇగ అప్పుడు రాత్రి జూమ్ కాల్ మీటింగ్‌లో శివయ్య అక్కడే ఉంటారు తిష్ట యేసుకొని అనేసి అన్నారు. అదే అనుభూతి కలిగింది గురువుగారు. పొద్దున మరలా లేసి కూర్చున్నారు ఆయన. తర్వాత అన్న సంతర్పణ కార్యక్రమం స్టార్ట్ అయింది. ఆ తర్వాత కనిపించలేదు గురువుగారు. ఆ విధంగా తర్వాత ఆహ్, బేతాళుడు, బేతాళుడు దర్శనమైంది గురువుగారు. తర్వాత సీతమ్మ వారు ముగ్గురు శ్రీమూర్తుల్లో ముసుగేసుకొని వస్తారు అనేసి చెప్పారు. ఒక శ్రీమూర్తి ముసుగేసుకొనే ఉన్నారు. ఇద్దరు శ్రీమూర్తులు భోజనం చేసిన తర్వాత ఆ తల్లి భోజనం చేసింది గురువుగారు. ముగ్గురు ఒకటే వరుసలో కూర్చున్నారు. ఆ తర్వాత అన్నపూర్ణాదేవి దర్శనమైంది గురువుగారు. ఇంకా ఇంకా ఈ విధంగా ఆ! దర్శనాలు గూడా చాలా అయినాయి గురువుగారు. ఆ విధంగానే అసలు ఆ దర్శనాలు అయిపోయిన తర్వాత ఇగ మా టమాటా రైసు అయిపోయింది. తర్వాత ఆహ్, అన్నీ అయిపోతున్నాయి. కొంచెం అందరూ వస్తున్నారు. ఓహ్! వీళ్ళిద్దరు మహారథులే భోజనాలు అందరికీ అన్న సంతర్పణ కార్యక్రమంలో వడ్డిస్తున్నారు. పీఠం ఇగ చంద్రశేఖరు వీళ్ళు ప్లేట్స్ ఇస్తున్నారు. మేము గూడా అక్కడే కూర్చొని అందరినీ పిలుస్తున్నాము. వస్తున్నారు, తీసుకుంటున్నారు గురుగారు. అయిపోయింది. తర్వాత కొంచెం ప్రసాదం మిగిలింది. అది గూడా లాస్ట్‌లో అది గూడా కంప్లీట్ అయిపోయింది గురుగారు. తర్వాత ఒకరు ఇద్దరు హిందీలో మాట్లాడారు గురువుగారు. అంటే కృష్ణస్వామి వాళ్ళకి ప్రసాదం ఇస్తున్నప్పుడు వాళ్ళు హిందీలో చెప్పారన్నట్టు. ఓకే. మీ పీఠం బాగా అభివృ అభివృద్ధి చెందుతుంది. పాయసం సూపరుంది అనేసి చెప్పారు గురువుగారు. ఇంకొకరు అతను గూడా అతను యూపీ నుండి ఎంపీ నుండి వచ్చారు గురువుగారు. ఆయన గూడా కృష్ణస్వామికి "ప్రసాద్ బహుత్ అచ్చా హై" అనేసి అన్నారు గురువుగారు. ఓకే. అక్కడ గూడా సంతోషం కలిగింది గురువుగారు. ఆ తర్వాత ఇగ ఇట్లా అనుభవాలు చూసిన తర్వాత ఇగ, ఇగ బేతాళుడు దర్శనాలు ఇవన్నీ అయిపోయినాయి గురువుగారు. అయిపోయిన తర్వాత
అందరూ అంతా చక్కగానే చేసుకున్నారు గురువుగారు. ఇగ తర్వాత ఆహ్, ఇగ దర్శనాలు. ఇగ తర్వాత ఫస్టు కా కాలభైరవుడి దర్శనము, తర్వాత అన్ని గోవర్ధన్ గారు అన్ని దర్శనాలు చక్కగా చేయించారు. తర్వాత స్పర్శ దర్శనానికి అక్కడి నుంచి వెళ్ళాము గురువుగారు. స్పర్శ దర్శనము కాలేదు. తిరిగి వచ్చేసాము. మరలా ఎళ్ళాం గురువుగారు. స్పర్శ దర్శనం అయింది. అది అసలు ఎంతో పుణ్యం చేసుకుంటే గాని కాశీ వెళ్ళి కాశీ విశ్వేశ్వరుడిని స్పర్శ దర్శనం చేసుకోవడం అనేది పూర్వజన్మ సుకృతం గురువుగారు. అది గూడా పీఠం తరపున మా గురువుగారి తరపున జరిగిందనేసి చాలా ఆనందంగా ఫీలయ్యాను గురువుగారు. తర్వాత అన్ని దర్శనాలు అయ్యాయి గురువుగారు. త్రైలింగ స్వామి దర్శనానికి వెళ్ళాం గురువుగారు. అక్కడ త్రైలింగ స్వామి ఎనకాల కాళీ అమ్మవారు ఉన్నారు గురువుగారు. కాళీ అమ్మవారు నేను ఎక్కడ అమ్మవారి దగ్గరికి వెళ్తున్నామో దర్శనానికి, అక్కడ నాకు బాగా బేవుంతలొచ్చేసి, ఆవలింతలొచ్చేసి ఛాతీ అంతా బరువైపోతుంది గురువుగారు. అసలు ఏ అమ్మ దగ్గరికెళ్ళినా కూడా అట్లనే జరుగుతుంది గురువుగారు. ఇగ నన్ను గోవర్ధన్ గారు, ఇగ చంద్రశేఖర్ గారు, రవీందర్ రెడ్డి గారు, రమమ్మ గారు కొంచెం నన్ను అబ్జర్వ్ జేస్తున్నారు. ఇగ త్రిలింగ స్వామి ఎనకాలనే కాళియమ్మ ఉంది. కాళియమ్మ దగ్గర అక్కడికెళ్ళి అట్లా హారతి ఇస్తున్నారు. ఇగ బేవులింతలొచ్చేస్తున్నాయి, ఆవులింతలొస్తున్నాయి. అసలు ఛాతీ అంతా బరువెక్కిపోతుంది. అక్కడ ఏదో చెప్పాలనిపిస్తుంది. గాని నోట్లో నుంచి మాట రాట్లే. అప్పటికి వచ్చేసారు. రమమ్మొచ్చేసి, "నాన్న కొంచెం ఏమైంది?" అనేసాను. "ఇట్లా అయిందమ్మా" అంటే, "సరే నాన్న" అనేసి బయటికి తీసుకొచ్చి ఇగ అమ్మవారు ఎక్కడికెళ్ళినా గూడా ఆ విధంగానే అవుతుంది గురువుగారు. అసలు ఒకరు ఇగ 1, 2 అని గాదు గురువుగారు. చాలా ఇగ ఎక్కడ అమ్మవారు దగ్గరికి దర్శనానికెళ్ళినా, ఎక్కడెళ్ళినా గూడా అట్లనే అవుతుంది గురువుగారు. ఆ విధంగా అక్కడ కొంచెం ఈ విధంగా కలిగింది గురువుగారు. తర్వాత అమ్మ కొంచెం నీరసంగా ఉండడం, ఒకరోజు వీళ్ళంతా దర్శనానికెళ్లారు. మధ్యాహ్నం దాకా నేను అమ్మ దగ్గరనే ఉన్నాను గురువుగారు. ఎటు దర్శనానికి ఏమి వెళ్ళలేదు. ఓకే గురువుగారు. ఈ అన్నీ అయిపోయిన తర్వాత ఇగ వీళ్ళు గోవర్ధన్ గోవర్ధన్ రెడ్డి గారి ఆశ్రమం వాళ్ళు వీళ్ళంతా రోజు వస్తున్నాము. అక్కడ భోజనం చేస్తున్నాము. టిఫిన్‌లుంటే టిఫిన్ చేస్తున్నాం గురువుగారు. తర్వాత వాళ్ళు గూడా చివరి రోజు అన్నసంతర్పణ కార్యక్రమం అనేది ఏర్పాటు చేశారు. అక్కడ మన అన్నసంతర్పణ కార్యక్రమాన్ని చూసేసి వీళ్ళు బాగా చేశారు అనేసి ప్రజ అక్కడ చాలా మందిలో టాక్ ఎళ్ళిపోయింది గురువుగారు. బయటికెళ్ళిపోయింది. బాగా చేశారు. గురువుగారు లేరు కానీ లేని లోటుని వీళ్ళు ఇక్కడ బాగా చేశారు. గురువుగారు లేకుండానే వీళ్ళు ఇంత బాగా చేశారనేసి అదొక టాకు బయటికెళ్ళిపోయింది గురువుగారు. ఇంకోటేందంటే మేము గోవర్ధన్ రెడ్డి గారు అక్కడ ఆశ్రమానికి తీసుకెళ్ళినప్పుడు గోవర్ధన్ రెడ్డి గారితో డిస్కషన్ మొదలైంది. "అయ్యా! మీరక్కడ ఎందుకు చేస్తున్నారు? అంతా చేస్తున్నారు. మీరు అది సక్సెస్ అవ్వదు. మీరు చేసినా వేస్టే. అన్నం అంతా వృధా అవుతుంది" అనేసరికి గోవర్ధన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు. "నేనక్కడే చేస్తాను. కంపల్సరీ. మాకు గురువుగారు ఉన్నారు. ఎట్లా అవ్వదో నేను చూస్తాననేసి" గట్టిగా చెప్పారు గురువుగారు. ఆ విధంగానే అక్కడ చేశారు. అంతా ప్రజల్లోకి ఎళ్ళిపోయింది. పలాని శ్రీ కాళీవారాయి త్రిశక్తి పీఠం వారు అన్న సంతర్పణ కార్యక్రమం చేశారు. చాలా బావుంది. చాలా బావుంది. చాలా బావుంది. అసలు ప్రసాదం ఇగ అక్కడ ఇంకొకటేందంటే గురువుగారు, నేను కొమరవెల్లి వెళ్ళాను. ఇంకా 2, 3 చోట్ల వెళ్ళాను గురువుగారు. అయినా ఎక్కడ వేద పఠనం అనేది జరగలేదు. గాని కాశీ విశ్వేశ్వరుడి సమక్షంలో మనం చేసిన అన్న సంతర్పణ కార్యక్రమం దగ్గర ఇద్దరు మహారథులు వచ్చి నించున్నప్పుడు అక్కడ వేద పఠనం జరిగింది గురువుగారు. ఓకే. అది చాలా సంతోషంగా అనిపిచ్చింది గురువుగారు. ఆ తర్వాత ఇగ కార్యక్రమం అయిపోయింది గురువుగారు. వాళ్ళు గూడా చేశారు. అక్కడి నుంచి
వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి ఆ ప్రసాదాలన్నీ తీసుకొని రావడము. ఒక 50, 60 మెట్లుంటాయి గురువుగారు. అవి చిన్నగా దింపడం జరిగింది. అందరికీ ప్రసాదాలు ఇచ్చే సమక్షంలో పైకెక్కడము, కిందికి దిగడం, పైకెక్కడం, కిందికి దిగడం. 60 మెట్లు వాళ్ళెవరూ రాట్లేరు ప్రసాదం తీసుకోవడానికి. మేమే ఎళ్లి ఇచ్చాము. ఇక అంతా బాగా అంతా అయిపోయిన తర్వాత కూడా చాలా మంది అంటే మనం పీఠం తరఫున చేసిన కార్యక్రమము, ఈ కార్యక్రమానికి చాలా తేడా ఉంది గురుగారు. ఎట్లా అంటే మనం చేసిన అన్న సంతర్పణ కార్యక్రమము గబగబా అసలు మొత్తం అయిపోతుంది. ఇక్కడ వీళ్ళు చేసే కార్యక్రమంలో ఎళ్లి అమ్మ ప్రసాదం తీసుకోండి అన్నా కూడా కొంతమంది వద్దు అనేసి ఎళ్ళిపోతున్నారు. అది మనకి, వారికి అదే తేడా గమనించాను గురుగారు. అది గూడా మేమేసుకున్న అమ్మవారి టీ షర్ట్‌లు, మా టీ షర్ట్‌ల ప్రభావం వల్లనే అనుకున్నాను గురుగారు. అక్కడ టీ షర్ట్‌లని ఆకర్షణంగా చూసారు చాలామంది. ఈ వీళ్ళు ఏంది ఇట్లా అనేసి చూసారు. అక్కడ మేమిస్తున్నప్పుడే ప్రసాదాలు సగం అయిపోయాయి గురుగారు. వాళ్ళ ఆధ్వర్యంలో వేరేళ్ళెవరైనా ఇస్తే అనేసి ఒకటి అనిపిచ్చింది గురువుగారు. ఆ తర్వాత ఇగ అన్నీ అయిపోయినాయి గురువుగారు. ఇగ ఓకే గురువుగారు. ఇగ ఆ తర్వాత అసలు కాశీ వెళ్ళి ఇన్ని దర్శనాలు చేసుకునేసి ఇట్లా మళ్ళీ తిరిగి కాశీ ఈ విధంగా దర్శనాలు చేసి ఫ్లైట్‌లో రావడం అనేది ఒక మిరాకిల్. అక్కడ కాశీ వెళ్ళడము, ఫ్లైట్‌లో రావడము అది మా గురువుగారు పెట్టిన భిక్ష. అమ్మవారు దయ వల్ల కాశీ ఎళ్లి తిరిగి క్షేమంగా ఇంటికి చేరుకున్నాం గురువుగారు. ఓకే. ఈ విధంగా అక్కడ అనుభూతులు చూశాను గురువుగారు. ఆహ్, ఇంకా చూశాను గురువుగారు. ఇంకా మణికర్ణిక ఘాటు అవి అన్నీ చూశాను గురువుగారు. గాని ఒకటే బాధ అనిపిచ్చింది గురువుగారు. స్పెషల్ సాధన ఒకటి చేసుకోలేదు. ఇంకొకటి ఓకే. నైట్ అంతా అయిపోయింది. ఇక గంగమ్మ మీరు పూజ ఒకటి చేపిచ్చారు గురువుగారు. అది చేశాను గురువుగారు. ఓకే. ఆ పూజలో శివయ్య ఎట్లా అంటే ఒక లింగ రూపంలో వచ్చేసి అక్కడే కూర్చున్నారు గురువుగారు. ఆ విధంగా అక్కడ అనుభూతి కలిగింది గురువుగారు. ఆ విధంగా పూజ చేయించడము అనేది చాలా అదృష్టంగా భావించాను గురుగారు. ఎందుకంటే ఇట్లాంటి పూజలు చేయించాలి అంటే నాకు తెలిసి 20, 30, 40 వేలకి తక్కువగా ఎవరు చెయ్యరు. అంతేగాని గురువుగారు మాకు ఎటువంటి లేకుండా ఈ విధంగా చేయించారు. గురువుగారికి ప్రత్యేక ధన్యవాదాలు గురువుగారు. కాశీని మమ్మల్ని కాశీ తీసుకెళ్ళి అంత క్షేమంగా ఇంటికి తీసుకొచ్చినందుకు ఇంకొకటి ప్రత్యేకంగా ధన్యవాదాలు గురువుగారు. ఈ విధంగా జరిగింది గురువుగారు. సో వారణాసి ఓకే సార్. రావడం చాలా బాగుంది. అంతా బాగుంది. ట్రైన్ లో మీరు రమాదేవి అమ్మ గారితో కలిసి వచ్చారు. ఆమె తోడుగా చాలా తోడుగా ఉండమే హెల్ప్ చేశారు. బాగా అనిపించింది. ఆ ఒకటే ఒక సింగిల్ క్వశ్చన్ అండి. ఓకే. ఏం లేదు. మీరు మాకంటే చాలా ఎప్పటి నుంచో మీరు నాలుగు కాబట్టి మీకు మిమ్మల్ని పెద్దగా అడగలేదు కూడా. సో విషయం ఏం లేదు. మాకు గురువు గారు అందరికి మేము చాలా మందికి, మీకు వారణాసి రాగానే ఫ్లెక్సీ తీసుకురమని ఒక బాధ్యత చెప్పాను. అక్కడికి వెళ్ళి ఫ్లెక్స్ తీసుకొని వచ్చారు. తీసుకొచ్చి అక్కడ అవును కట్టించడం స్వామి. మటుకు బాధ్యత బాగా అనిపించింది. అక్కడ వరకు కోఆర్డినేషన్. అక్కడ ఒక చిన్న ఫ్లెక్స్ తీసుకొచ్చారు కదా, దాన్ని తాడు మర్చిపోయి వచ్చారు. అక్కడికి వచ్చాక అలా ఇలా కింద మీద వద్దని సెట్ చేసేసారు, అయిపోయింది. గురుగారు మాకు చాలా మందికి రాత్రి అవును స్వామి. 12 గంటల ప్రాంతంలో జూమ్ కాల్ అయిపోయిన తర్వాత మా అందరికి కొంతమందికి పీఠంలోని సభ్యులకు రుద్రభూమిలో అవకాశం ఇచ్చారు. మీకు రాలేదు. దాంట్లో అవును స్వామి. మీ ఒపీనియన్ అవును. చెప్పండి. సో మరి ఒపీనియన్ అంటే స్వామి మరి అమ్మవారి పరీక్షన, గురువుగారి పరీక్షన నాకు అర్థం కాలేదు. సో నే మరి అక్కడ ఏం జరిగిందనేది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. నేను వెళ్ళాను. మీరు చెప్పారు. నేను వెళ్ళాను, ఫ్లెక్సీ తీసుకొచ్చాను.
ఆ లోపు వంట సామాన్లు అక్కడి నుండి వచ్చేసాయి. తర్వాత గురుగారు టీమ్‌లు అరేంజ్ చేశారు. దాంట్లో నా పేరుంది. కానీ తర్వాత మరి అది ఏ విధమైన పరీక్ష నాకైతే అర్థం కాలేదు. అక్కడ పేరు లేకపోవడం చాలా బాధగా అనిపిచ్చింది స్వామి. గోవర్ధన్ స్వామి. తర్వాత నెక్స్ట్ డే రోజు గురుగారికి చాలా మందికి చాలా బాధ్యతలు అప్పచెప్పారు పీఠంలో. అక్కడ అవును మనకు స్వామి. వారణాసిలో ఎవ్రీ మార్నింగ్ ఆ రోజు మనకు 5:30కే 7 అయినట్టుగా సూర్యరశ్మి వస్తుంది. 5కే సూర్యుడు వచ్చేస్తాడు అక్కడ అవును. ఆల్మోస్ట్. సో 7:30 అవును లోపల సార్. అక్కడ 10, 11 అయినట్టుగా ఉంది. అప్పుడు మీరు అక్కడ తిరుగుతూ దూరంగా కూర్చొని అంటే ఇక్కడ వంటశాలకు సంబంధం లేదు అన్నట్టుగా చాలా దూరంగా కూర్చొని ఉన్నారు. అలా ఎందుకని కూర్చున్నారు? అంటే పీఠం పైన అలిగారా, మా అందరిపైన అలిగారా అనే విషయంలో స్పష్టత ఇవ్వండి. ఎందుకంటే చాలా మందికి డౌట్ గా ఉంది. అంత దూరంగా కూర్చున్నారు ఎందుకు, అంత దూరంగా కూర్చున్నారు ఎందుకు అని. దాంట్లో కొంచెం క్లారిటీ ఇవ్వండి సరిపోతుంది. అంటే ఆ! ఓకే. గురువుగారు ఏమన్నారంటే, ఇద్దరికీ అర్హత లేదు. సో, వారు సో అండ్ సో పేర్లు గూడా చెప్పారు. వీళ్ళు అగ్నిధారణ జరిగేటప్పుడు గానీ, ఎక్కడ గానీ ఉండవద్దు. వీళ్ళు కొంచెం దూరంగా ఉండి వీక్షించితే వీక్షించండి అనేసి అన్నారు. అది మరి నేను అమ్మ పరీక్షనా, గురువుగారి పరీక్షనా నాకు సరే గురువుగారు చెప్పారు. నేను అక్కడే దూరంగా ఉన్నాను. కానీ తర్వాత ఇక తట్టుకోలేక ఏం చేశాను, గురువుగారికి మెసేజ్ పెట్టా. గురువుగారు ఇది పరిస్థితి. నా వల్ల కాట్లేదు. ఏం చేయమంటారు? అనేసరికి గురువుగారు మళ్ళీ తిరిగి రిప్లై ఇచ్చారు. ఓకే. నీ పని నువ్వు చేసుకో. పని చేసుకునే వాళ్ళని చేసుకోమంటాను. కానీ నాకు ఎవరి మీద తారతమ్యాలు అట్లాంటివి ఏమీ లేవు. ఎళ్లి నీ పని నువ్వు చేసుకో. నేను సరే ఓకే అనేసరికి అప్పటికి పొయ్యి మీద పాలు పెట్టారు. ఇగ అప్పటికి నేను లోపలికొచ్చేసాను స్వామి. అది గురువుగారు చెప్పారు. నేను శిరస వహించాను అక్కడ అంతే. రెండు సిచ్యువేషన్స్ అయ్యా. ఒకటి బంగారం వచ్చేసి 2 రోజుల ముందే మీరు బయలుదేరి 2 రోజుల ముందే వచ్చింది. అది గనక వర్కౌట్ అవును గురుగారు. అవ్వకపోయినా, అది సిచ్యువేషన్ గనక క్లియర్ అవ్వకపోయినా ఆగిపోయాడివి. రెండోది వచ్చేసి రమాదేవి డబ్బులు పెట్టకపోయినా గాని ఆగిపోయాడు. అంటే ఈ 2 సిచ్యువేషన్స్ అనుకూలత ఉండబట్టే కదా వచ్చింది. లేదంటే అవునా? అవును గురుగారు. అదే అది ఆ 2 రోజుల్లో మీరు బయలుదేరే ముందు అవును అది గురుగారు. అయిపోయి బంగారం కొంచెం కూల్ పొజిషన్ లో ఉండబట్టి మీరు బయలుదేరగారు. అంటే కాశీకి అందరూ వెళ్ళొచ్చు ట్రైన్ టికెట్ కట్టుకొని వెంటనే బయలుదేరవచ్చు అనే అవును. స్థితి అందరికి ఉంటది. కానీ కాశీకి వెళ్ళాలంటే అర్హత ఉండాలి, వాళ్ళ స్థితిగతులు కరెక్ట్‌గా ఉండాలి అనే పొజిషన్ నుంచి మీరు రాగలిగారంటే మరి అమ్మవారి పరీక్ష, గురుగారి పరీక్ష అంటున్నావు కదా! ఆ పరీక్షలు దాటుకొని నువ్వు బయలుదేరావు కదా అంటున్నాను. నేను అనేది అది. అవును. అవును. అవును గురుగారు. ఓకే. బయలుదేరిన కాంచి హెల్త్ ఇష్యూ కూడా ఏదో స్టార్ట్ అయిందని చెప్పి నాకు పెట్టావు. మెసేజ్ కూడా పెట్టినట్టున్నావు. ఏదో కొంచెం ఇబ్బందికరంగా ఉంది అని అవును అన్నావు. గురుగారు. ఉమ్. అవ్ ఇబ్బంది ఇబ్బంది అంటే అవును ఒకటే అందరికి గురుగారు. మధ్యలో వచ్చేసి కొంచెం అదే అదే ట్రైన్ లో ఏదో ఇబ్బంది అన్నావు. ఇబ్బంది అంటే ఉంటది. మరీ ఇబ్బంది అయితే మటుకు ఖచ్చితంగా తెలియజేయమంట. మీ చేతుల్లో లేనంతసేపు, చేతిలో ఉన్నంతసేపు మటుకు అవునవును గురు. ఉంది. భరించాల్సింది ఎవరికైనా అది చెబుతాను. నాకు అందరూ ఒకటే. కిషోర్ ఒకటి, గోవర్ధన్ ఒకటి, వెంకటేశ్వరరావు ఒకటి, రాజేష్ ఒకటి అనేది ఏమి ఉండదు. నాకు అందరిని సమదృష్టితో చూస్తా. తప్పు చేశాడా దండిస్తా, మంచి చేశాడా పొగుడుతా. ఆ రెండే మాత్రం ఉంది తప్ప మీరు కర్మ, ఆ కర్మ అనేది ఉంది. మీ గ్రహస్థితులు బాగాలేవు. గత కర్మ అనేది బాగా మిగిలిపోయింది. దానివల్ల ఆ గతులు మొయ్యాల్సిందే. అందుకనే బాగా సిచ్యువేషన్ బ్యాడ్ అయితే చెప్పమంటున్నా. నీ పరిస్థితి ఏదో కొంతవరకు ఉందంటే నొప్పి మొయ్యాల్సిందే తప్పు దానిలో. అదే చెప్పాను నేను. తర్వాత మళ్ళీ ఏదో అవును గురుగారు. అప్పుడు కూడా ఏదో జరిగినది అది ఇది అన్న ఆ విషయం అయితే నాకు తెలియజేయలేదు. ఒకవేళ మరీ ఇబ్బంది అయితే తెలియజేసే ఉంటారు అనుకున్నా, వదిలేసే దాని గురించి. సరే ఈ జర్నీ ఎలా ఓకే. జరిగింది? ఆ ట్రైన్ జర్నీ కానీ వాళ్ళందరితో కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ వీళ్ళందరితో ఎలా జరిగింది ట్రైన్ జర్నీ? ఇక ట్రైన్ జరిగి ఒక అంతా ఒక కుటుంబం లెక్కనే జరిగింది గురుగారు. అందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్ లెక్కనే కలిసి ఇంట్లో వారి లెక్కనే వెళ్ళాం గురుగారు. ఇక రవీందర్ రెడ్డి గారు, చంద్రశేఖర్ గారు బాగా కలిసిపోయారు. కొత్త పాత అని లేకుండా ఇక బాగా కలిసిపోయారు గురుగారు. ఇక ఠాగూర్ గారు వీళ్ళంతా పరిచయం ఉన్న వాళ్ళే గురుగారు. అందరు బాగానే కలిసిపోయాము. బాగానే జరిగింది గురుగారు. అంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లెక్కనే ఉన్నాం గురుగారు. ఎవరితో ఏమి ఇబ్బంది లేదు గురువుగారు. ఎవరి వల్ల ఇబ్బంది కూడా కలగలేదు. ఎవరిని ఏం జరగలేదు గురువుగారు. అంత సాఫీగానే జరిగింది గురువుగారు.
కాశీ వెళ్ళటం మొదటిసారా ఇంతకు ముందు ఎప్పుడైనా వెళ్ళారు? లేదు గురుగారు, చాలా సార్లు అనుకున్నాలే కానీ ఎప్పుడు వెళ్ళలేదు గురుగారు. పీఠం తరపున ఇదే ఫస్ట్ టైం గురుగారు. మరి మొదటిసారిగా బయలుదేరే ముందు కానీ ట్రైన్ ఎక్కినప్పుడు కానీ ఎలా ఎగ్జైట్మెంట్ ఎలా అనిపించింది మనసులో? ఎలా అంటే ఇప్పుడు నేను కూడా కాసే వెళ్తున్నాను అనేసి ఒక ఆనందం గురుగారు, అంతే. ఇక ఇంకా ఇంకా ఎక్కువ ఏం అనుకోలేదు గురుగారు. కాసే వెళ్తున్నాను అంతే, మళ్ళీ తిరిగి వస్తాను, గురుగారి ఆధ్వర్యంలో వెళ్తున్నాను అనేసి ఒక ఆనందం గురుగారు. ఇంట్లో కూడా చెప్పాను. ఇక నేను బయలుదేరే ముందు ఇక షాప్ కి సంబంధించిన ఒక 1 వీక్ దాకా అన్ని ప్రొవైడ్ చేసి వచ్చేసాను గురువు గారు. నా అదృష్టం ఏంటంటే నేను వచ్చేసరికి నేను ప్రొవైడ్ చేసిన సామాన్లు అన్ని షాప్ లో క్లోజ్ అయిపోయాయి. ఒక 1 డే అంతా కొంచెం చిన్నగానే ఉంది గురువు గారు, ఎందుకంటే ఎవరు తెచ్చి ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు మళ్ళీ. ఆ విధంగానే కొంచెం ఓకే గురువు గారు, బానే సాగింది గురువు గారు. ఒకసారి కాశీలో ప్రయాణం దిగిన తర్వాత ఎలా అనిపించింది? ఆ ఫీల్ అనిపించింది? కాశీలో దిగిన తర్వాత ఎలా అనిపించిందంటే గురుగారు, ఫస్ట్ నాకు ఎప్పుడు వెళ్ళి భైరవ దర్శనం ఒకటి చేసుకోవాలనిపించింది గురుగారు. ఫస్ట్ దిగంగానే భైరవుడి దర్శనము చేసుకోవాలనిపించింది గురుగారు. లేకనే అది తర్వాత గోవర్ధన్ గారు చెప్పారు, ఈ అన్ని ఇట్లా కాదు, ఒక ప్లాన్ ప్రకారంగా దర్శనాలు ఉంటాయి అనేసి చెప్పారు గురుగారు. ఓకే, భైరవుడి దర్శనం బాగానే జరిగింది గురుగారు. ఓకే. మరి ఆ పనుల ఏర్పాట్లు ఎలా అనిపించినాయి? ఎలా చేయగలిగారా? అసలు మామూలుగా నీకు వెళ్తూ కొంచెం ఇబ్బందికరంగా ఉంటది కదా! మరి వెయిట్ మోయటం గాని, ఆ మెట్లు దిగటం గాని, ఎక్కటం గాని అసలు ఏమనిపించింది అసలు? ఏంటి ఈ బాధ ఏంటి? అనవసరం కాశీ దర్శనానికి వస్తే వీళ్ళు మోపెడుతున్నారు అని చెప్పేసి అనుకున్నాం. అసలు అట్లా ఎప్పుడు అనిపించలేదు గురుగారు. ట్రైన్ లో ఒక్క కొంచెం అనిపించింది, అప్పుడు మెసేజ్ పెట్టాను. ఆ తర్వాత నుంచి ఆ బరువులు మోయడాలు గాని, ఆ దిగడాలు గాని అసలు ఎటువంటి ఇబ్బంది అనిపించలేదు గురుగారు. ఇప్పుడు ఒక సిచ్యువేషన్ లో వాటర్ లేవు అంటే వెళ్ళిపోయాం గురుగారు. నేను, చంద్రశేఖరు, రవీందర్ రెడ్డి, ఎవరి క్యాన్లు వాళ్ళే 60 మెట్లు మోసుకుంటూ కిందికి దిగడము పైకి వెళ్ళడం, కిందికి దిగడం పైకి వెళ్ళడం. ఇట్లా ఒక 10 క్యాన్లు తెచ్చిన తర్వాత లిఫ్ట్ ఇచ్చుకున్నాం. తర్వాత ఇట్లా కాదులే అనేసి ఒకళ్ళు అట్లా లిఫ్ట్ ఇచ్చుకొని తెచ్చినాం గురుగారు. కానీ అప్పుడు కూడా ఎటువంటి ఆరోగ్య పరంగా గానీ ఎటువంటి ఇబ్బంది కలగలేదు గురుగారు. ఏం చేసినా ఇక చేసుకుంటూనే ఉన్నాం గురుగారు. ఈ ప్రసాదాలు ఇవ్వడం కూడా ఆ విధంగానే జరిగింది గురుగారు. మా కేదర్ ఘాట్ ముందు వాళ్ళు చేసిన ఉప్మాని పైన 60 మెట్లు పైకెళ్ళి రావడము, దిగడము, రావడం, దిగడం అట్లనే ఇచ్చుకుంటూ ఉన్నాం గురువు గారు. లేగానే ఎటువంటి అలసట గానీ ఆరోగ్యంగా అంతా ఓకే గురువు గారు, బానే ఉంది. ఎప్పుడు ఎందుకు ఇట్లా అనేసి అయితే మట్టుకి ఆ ఆలోచన అనేది రాలేదు గురువు గారు. కాశీ అన్న సంతర్పణ మొదలు పెట్టినప్పుడు కానీ, ఈ బయట ఇంకో అన్న సంతర్పణలు మొదలు పెట్టేటప్పుడు కానీ, అగ్ని అప్పుడు కానీ తేడా ఏంటి? ఆ వాతావరణ పరిస్థితులు కానీ, చుట్టూ పరిస్థితులు కానీ ఎలా ఉన్నాయి నువ్వు అబ్జర్వ్ చేసినంతలో? ఇక్కడ బయట అన్న సంతర్పణ కార్యక్రమానికిను కాశీకి చాలా తేడా ఉంది గురుగారు. ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కొన్ని అయ్యో మ- తపస్సు చేసిన వాళ్ళే వచ్చారు గురుగారు. అంటే సాధువులు, ఇక ఇట్లా ఈ విధంగా వాళ్ళకి ఇక్కడ అన్న సంతర్పణ కార్యక్రమంలో అన్నము ఇట్లా చేయడము, అది ఆ విధంగా ఆనందం కలిగింది గురుగారు. ఇక చెప్పారు, ఇట్లా వస్తారు ప్రతి ఒక్కళ్ళు, ఎవరు చూసినా సాధన చేసిన వాళ్ళ లెక్కనే వాళ్ళ ఫేస్ లో కాంతివంతంగా కనిపిస్తుంది గురుగారు. అది ఒకటి అబ్జర్వ్ చేశాను గురుగారు. ఇప్పుడు కొమరవెల్లిలో జరిగింది, అక్కడ కంటే ఇక్కడ ఆ, బాగా జరిగింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు సాధువులు లెక్కనే ఉన్నారు. వాళ్ళ ఫేస్ లో కొంచెం ఏదో తెలియని అనుభూతి, వాళ్ళని చూస్తే అనుభూతి కలుగుతుంది గురువుగారు. అది ఒకటి అబ్జర్వ్ చేశాను గురువుగారు. అంటే వాళ్ళు ఏమైనా కోపంగా చూడటం కానీ, మిమ్మల్ని ఏదో చేయాలనటం కానీ ఎలా అనిపించిందా? లేదంటే శాంతంగా ఉన్నదా? శాంతంగానే ఉన్నారు గురువుగారు.
అట్లా కోపంగా గానీ ఎవరు అట్లా ఏం చేయలేదు గురుగారు. ఓకే. చూస్తున్నారు, శాంతంగానే ఉన్నారు గురుగారు. నమస్తే అంటే నమస్తే అంటున్నారు గురుగారు. ఎవరైనా వాళ్ళంతా శాంతంగానే అంటే ఉన్నారు. వాళ్ళలో కాదు, ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఏదో చేయాలని వచ్చారు, ఇబ్బంది పెట్టాలని వచ్చారు అని చెప్పి నాకు తెలిసింది. మీరేమైనా అబ్జర్వ్ చేశారా ఆ విషయాలు? చేయలేదు గురుగారు. ఓకే. ఎలా అనిపించింది మరి అన్న సంతర్పణ మొదలైనప్పుడు, వడ్డన చేసేటప్పుడు? అంటే మీరు బయటికి వెళ్ళినప్పుడు ఒక సాధారణ మనిషి రూపంలో వస్తా ఉంటారు. వీళ్ళందరూ కూడా ఋషిపుంగవులు, అంటే వాళ్ళు తపస్సున చేసుకునే వాళ్ళు, అన్ని వదిలేసుకొని ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళకి పెట్టేదానికి పుణ్యం ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళు వచ్చి మీ చేతులు, అంటే వచ్చిన వాళ్ళు నాకు తెలిసి 70% వాళ్ళే ఉంటారు అక్కడ. ఆ 70% పీపుల్ అంటే వేషధారణ మొత్తం అదే ఉంటుంది. అంటే వాళ్ళు నిజమైన సన్యాసులా లేదంటే దొంగోళ్ళా ఇవన్నీ అనవసరం. కానీ మొత్తం అన్ని అవును. వదిలేసి అయ్యవారితో మమేకం అయిపోయి వాళ్ళతో ఉండే ఒక జీవితానికి గడిపే వాళ్ళంతా. అలాంటి వాళ్ళు వచ్చి అన్న సందర్పణలో పార్టిసిపేట్ చేసి వాళ్ళకి మీరు భోజనాలు పెడుతుంటే ఏమనిపించింది? అంటే ఉదయం అంటే ఒక వారం రోజులు, 4-5 రోజులు కష్టపడి మీరు అక్కడికి వెళ్ళి అంతమందికి భోజనం పెడుతున్నప్పుడు ఏమనిపించింది మీ ఉద్దేశం? ఈ చాలా ఆనందం కలిగింది గురుగారు. ఏంటంటే ఇట్లా కూడా ఈ విధంగా అయినా వచ్చి మా గురుగారి ఆధ్వర్యంలో ఇట్లా వీళ్ళందరికీ అన్నం వడ్డించడము అనేసి ఆనందం కలిగింది గురువుగారు. ఇంకొక మరలా ఇట్లా ఉంటదో ఉండదో కూడా తెలియదు గురువుగారు. ఈ విధంగా కాశీ వచ్చేసి ఈ విధంగా అందరికీ అన్నం వడ్డించడము, సేవ చేసుకోవడము మరి ఉంటదో ఉండదో కూడా తెలియదు గురుగారు. లేగాని వాళ్ళకి అన్నం వడ్డించినప్పుడు అవి చేసినప్పుడు చాలా ఆనందానికి లోనయ్యాను గురుగారు. అది వాళ్ళు మర్చిపోయిన అక్కడ చింతామణి గణపతి ప్రధాన అర్చకులు, తర్వాత కేదారఖండ ప్రధాన అర్చకులు, అంటే వాళ్ళు స్టేటస్ ని బట్టి మన దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. అదే గురు గోవర్ధన్ రెడ్డి పిలిచారనో లేకపోతే ఏదో జరిగారనో అని కాదు, వాళ్ళకి రావాలనిపించి వచ్చారు మామూలుగా అయితే. అలాంటి గురుగారు. స్టాటస్ ఉన్న వాళ్ళు వచ్చి మనతో మమేకం అయిపోయి భోజనాలు వడ్డించడం కానీ అలాంటి చేస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది? అంటే వాళ్ళు ఎట్లా ఉన్నారు ఏంది అనేసి ఒకటి తెలియదు గురుగారు. లేగాని వచ్చేసారు. వచ్చేసి అరే మనం పీఠం తరపున మనం చేస్తున్నాము, వీళ్ళొచ్చేసి ఇంత చేస్తున్నారు ఇంత అనేసి అదొక మెరాకిలే గురుగారు. ఎందుకంటే వాళ్ళు వచ్చి రావడం చేయడము తర్వాత ఇంకొకటి అక్కడ వాళ్ళు మంత్రోచ్చారణ జరిగింది గురుగారు. అది కూడా అసలు ఎప్పుడు ఎక్కడ జరగలేదు. అట్లా జరిగింది. ఇంకొకటి ఆ మన నైవేద్యాన్ని వాళ్ళు కూడా ఇష్టంగా క్యారేజ్ బాక్స్ లో తీసుకొని వెళ్ళి తినడము, రావడం, మళ్ళీ అడగడము, అయిపోవడము అంతా జరిగింది గురుగారు. కానీ ఇట్లా వాళ్ళు వచ్చి అన్నం వడ్డిస్తారనేది అదొక మిరాకిల్ లాంటిదే గురుగారు నాకు తెలిసి. ఎప్పుడు ఎవరు పిలిచినా వెళ్ళని వారు ఒక సాధారణ పీఠంలో వ్యక్తి వెళ్ళి ఇట్లా ఉంది కార్యక్రమం రావాలి అంటే వాళ్ళు వచ్చి వాళ్ళంతటా వాళ్ళే వచ్చి చేయడం అనేది ఒక మిరాకిలే గురువు గారు. ఓకే. తర్వాత ఏముంది? మీకు తర్వాత అక్కడ అనుసంతర్పణ మీకు పీఠం తరపున బాగా చేశారని చెప్పేసి వాళ్ళకి ఇచ్చారు కదా, వాళ్ళు అవకాశం ఇచ్చారు కదా అంత్య పుష్కరాలలో. గురుగారు. అప్పుడు ఏమనిపించింది? మీరు అందరి ముందు బాగా తిరగటం కానీ వాళ్ళందరూ ప్రిఫర్ చేయడం కానీ ఏమనిపించింది? ఇక్కడ ఏమనిపించిందంటే ఆనందం అనిపించింది గురుగారు. ఎందుకంటే మేము ఇక్కడ చేసిన అన్న సంతర్పణ సేవ, మా కార్యక్రమాలు, మేము చేస్తున్న పనులు వాళ్ళకి నచ్చేసి స్పెషల్ గా మాకు మీరే చేయండి అనేసి వాళ్ళు చెప్పడము ఆనందం ఆనందంగా కొంచెం ఆనందం కలిగింది గురుగారు. ఎందుకంటే ప్రతిదీ ఒకటి వేరే వాళ్ళతో ఎవరితో చేయించుకోలేదు గురుగారు వాళ్ళు పనులు. ఓన్లీ పీఠం సభ్యులతోనే చేయించుకున్నారు గురుగారు. అదొకటి మన పీఠం తరపున మేము చేసుకున్న పుణ్యం గురువుగారు. మేము గురువుగారు లేరు అనేసి
కాశీలో ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. మా పక్కనే ఎక్కడో ఉండి అన్ని పనులు మాతో చేయించుకుంటున్నారు అనేసే ఫీల్ అయ్యాము గురువుగారు. మిగతా వాటికి కాశీ యాత్రకి చాలా తేడా ఉంది గురువుగారు. కాశీ వెళ్ళడమే పూర్వజన్మ సుకృతం గురువుగారు. అక్కడ అన్న సంతర్పణ చేయడము, మా గురువుగారి ఆధ్వర్యంలో, పీఠం ఆధ్వర్యంలో చేయడము, అది కూడా పూర్వజన్మ సుకృతంగానే భావిస్తాను గురువుగారు. ఇక ప్రత్యేకంగా గురువు గారికి ధన్యవాదాలు. అంతే గురువుగారు. ఓకే, మంచిది. పూజకి సంబంధించిన ఏమనిపించింది గంగా పూజ చేసిన తర్వాత, చేసినప్పుడు? చేసినప్పుడు ఒక అనుభూతి కలిగింది గురువుగారు. అదే ఏమంటే శివయ్య అదే లింగ రూపంలో వచ్చేసి అక్కడ కూర్చున్నారు అనేసి ఒక అనుభూతి కలిగింది గురువుగారు. ఇక ఆ పూజ అంటే ఇక పూజ అది ఎవరు చేయించలేరు, సాధ్యం కాని పని. అది ఎన్ని డబ్బులు పెట్టినా కూడా అది చేయించలేరు. అది మా మరి ఏమనాలో కూడా రావట్లేదు గురుగారు. మా పూర్వజన్మ సుకృతం అనుకోవాలా, ఎట్లా అనుకోవాలనేది ఏం తెలియట్లేదు గురుగారు. మొత్తానికైతే మేము గురుగారి ఆధ్వర్యంలో గంగమ్మ దగ్గర కూర్చునేసి ఆ పూజ చేసుకున్నాము. చాలా సంతోషంగా అనిపించింది గురుగారు.